దుబాయ్ అనేది అరబ్ కంట్రీస్‌లో రిచెస్ట్ కంట్రీ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అక్కడ పాలకులు చాలా పకడ్బందీగా టూరిస్ట్ ప్లేస్‌లను డెవలప్ చేసుకొని, అంతేకాకుండా అక్కడున్న ఏదైతే ఆయిల్‌కు సంబంధించిన ఆహ్, బా ఇన్‌కమ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా టూరిస్ట్ పైన వేసి అక్కడ టూరిస్ట్‌ని డెవలప్ చేసుకొని ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రజలను అక్కడికి టూరిస్టులుగా రావడానికి ఏవైతే సౌకర్యాలు కల్పించాలో అన్నింటినీ కల్పించి దాదాపుగా దుబాయ్ అంటే ఒక పీస్ శాంతియుత దేశం. అంతేకాకుండా అక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కూడా చాలా కంట్రోల్‌గా ఉంది ఆ దేశంలో. క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువగా ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిచ్ పీపుల్ డెఫినెట్‌గా అక్కడ ఒక విల్లా కొనుక్కోవడానికి, అక్కడ సెటిల్ అవ్వడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇంకొకటేమంటే దుబాయ్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ కూడా లేదు ఆ దేశ ప్రజలపైన. మొత్తం కూడా ఏదైతే ఇంధనం పైన, అంతేకాకుండా టూరిస్ట్ ఇన్‌కమ్ పైన దుబాయ్ అనేది డెవలప్ అవుతా ఉంది. వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ అంతా కూడా టూరిస్ట్ ప్రాంతాలను డెవలప్ చేయడానికే ఉపయోగిస్తూ ఉంది. అయితే ఏదైతే ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అమెరికా ఎయిర్ బేస్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతం పైన ఇరాన్ అనేది తన క్షిపణులతో దాడి చేయడంతో దుబాయ్ పైన కూడా దాడి చేసింది. ముస్లిం కంట్రీ అయినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా ఇరాన్ అయితే దుబాయ్ పైన అత్యంత పాశవికంగా దాడి చేయడం జరిగింది. దాదాపుగా బుర్జ్ ఖలీఫా దగ్గరలోనే ఒక మిజైల్ కూడా పడింది. బాంబులతో విరుచుకు పడిందని కూడా చెప్పుకోవచ్చు దుబాయ్ పైన. ఎందుకంటే అమెరికా ఎయిర్ బేస్ అనేది దుబాయ్‌లో కూడా ఉంది. దుబాయ్, ఖతార్, ఇలాంటి ప్లేసెస్‌లో ఒక 8 అరబ్ కంట్రీస్‌లో అమెరికా యొక్క ఎయిర్ బేస్‌లు ఉండడం వల్ల ఇరాన్ ముస్లిం కంట్రీస్ అయినా కూడా వాటిపైన దాడి చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. సో అందువల్ల దాదాపుగా ఇండియా నుంచి దాదాపుగా వేల మంది అక్కడ టూరిస్టులు ఉన్నారు. ఇరాన్ దుబాయ్ పైన దాడి చేసిన సమయంలో వాళ్ళు నిజంగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఇండియన్స్ పరిస్థితినే ఇలాగుంటే ఇక వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన టూరిస్టుల పరిస్థితి ఎలా ఉంది? దాదాపుగా అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ కంట్రీస్ చేరుకోవడానికి నానా కష్టాలు పడ్డారని చెప్పుకోవచ్చు. మన ఇండియన్సే ఎగ్జాక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే టైంలోనే చాలామందిని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే దుబాయ్ ఎయిర్ స్పేస్ అనేది క్లోజ్ చేయబడింది. ఎందుకంటే ఎప్పుడు అటాక్ అవుతుందో దుబాయ్ పైన అనే ఒక సందేహంతో అక్కడ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ఎయిర్ స్పేస్‌ను క్లోజ్ చేసింది. విమాన రాకపోకలను బంద్ చేసింది 4, 5 రోజుల వరకు. సో ఇండియన్స్ ఇండియాకి వస్తామా లేదా అక్కడే బలైపోతామన్న రేంజ్‌లో ఒక ఇన్‌సెక్యూరిటీ అయితే ఏర్పడింది. చాలామంది సెలబ్రిటీలు కూడా అక్కడి నుంచి ఇండియాకి రావడానికి చాలా కష్టాలు పడడం జరిగింది. సో ఈ ఎఫెక్ట్ అనేది నిజంగంటే యుద్ధ వాతావరణం ఏదైతే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ఎండ్ అయ్యే వరకు కూడా దుబాయ్‌లో బిజినెస్ జరిగే అంటే టూరిస్ట్‌కి సంబంధించిన ఇన్‌కమ్ వచ్చే ఛాన్స్ లేదు. అంతేకాకుండా దుబాయ్ బ్రాండ్ అనేది పోయింది యుద్ధం వల్ల అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఉదంతంతో అక్కడ టూరిస్ట్ పైన దెబ్బ పడే అవకాశం ఉంది దుబాయ్ పైన. అంతేకాకుండా దుబాయ్‌కు వేల కోట్లలో నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. దీనిపైన దుబాయ్ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అక్కడ టూరిస్ట్‌ని మరి ఇంప్రూవ్ చేయడానికి వేచి చూడాల్సిన అవసరం ఉంది.